జై తెలంగాణ. సైడ్ 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 బాగున్నారా? మహేందర్ దా మిషన్ బయట ఉంది కానీ సవలత్ కొరకు అవి కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు ఈరా అన్నీ ఓట్టుకోవాలి కిషోర్ ఏర్పడేసి పండిత్ సర్పసం జై తెలంగాణ. జై తెలంగాణ. జై జీవనన్న. జై జీవనన్న. జై తెలంగాణ. జీవన నాయకత్వం. జీవన నాయకత్వం. జై తెలంగాణ. జీవనన్న నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇంకే అవియు కిషోర్ అవియు కిషోర్ ఇటు డబ్బులు ఇదే పెట్టాడు. అనిల్ అనిల్ నరేందర్ నరేందర్ కొట్టు జై తెలంగాణ. జై తెలంగాణ. జీవనన్న నాయకత్వం. ఇటా అటా జై తెలంగాణ. సర్పంచ్ అండి జై తెలంగాణ. ఇది పట్టు జై తెలంగాణ. జై తెలంగాణ. చలో జై జీవనన్న. సైడ్ సైడ్ సైడ్
మాట్లాడు పొద్దున సాయంత్రం జీవనన్న నాయకత్వం జై జీవనన్న జీవనన్న నాయకత్వం జై తెలంగాణ డైలీ ఏం ఆర్టీసీ కలిపా ఏ కాలేజ్ నాన్న మీరు సి అందరు మీకు ఎన్ని గంటలకు కావాలి బస్సు మార్నింగ్ 9 ఈవినింగ్ 5 ఏ కాలేజ్ ఏ క్లాస్ నాన్న అందరు సెకండ్ ఇయరా ఏ గ్రూపు జీజీరామ్ గారు మీ డిఎం గారు ఫోన్ ఎత్తుతలేదు ఆర్టీసీ డిఎం ఎవరైనా కొత్తగా వచ్చిండు మొన్న బైనసైకిల్ వారం రోజులు 601 మీరు చేసింది 9959 226017 19 7 6 అయినా 19 2 19 చేసిన చైర్మన్ కేసు ఎన్ని రోజుల నుంచి రావట్లేదు 1 ఇయర్ పైన లాస్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చింది. ఎంతమంది పిల్లలు जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है। You have dialed it. You have Yes, sir. dialed is currently busy. సండే ఉంది కదా Try later. ఇంకొక నంబర్ ఆయన కింద నంబర్ మూవీ చేసుడు 73864 73864 27 27 155 ఈయనెవరు ఫోర్మెన్. So you have dialed is currently busy. ఈరోజు ఆదివారం కదా సండే సండే హలో అసిస్టెంట్ మేనేజర్ గారా? అన్నా అన్న ఒక చిన్న రిక్వెస్ట్ చైర్మన్ సార్ మన అంకాపూర్కి వచ్చినంటిని నిజామాబాద్ ఆర్ఎంకి చెప్పాలా మా అంకాపూర్కు పిల్లలు ఒక 60 మంది ఉన్నారు కాలేజ్ పిల్లలు అయితే మార్నింగ్ 9కు ఈవినింగ్ 5కు ఒక బస్సు కావాలి అంకాపూర్ ఆర్మూర్ టు అంకాపూర్ అన్న ఒక 60 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి పాసులు కూడా ఉంటాయి అన్న మార్నింగ్ 9 అన్న కాలేజ్ టైం 9 8:50 అన్న ఈవినింగ్ 5 అన్న ఓకే ఆడపిల్లలు వాళ్ళందరూ ఉంగే ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఒక మన 50-60 మంది ఉన్నారు పిల్లలంతా స్టూడెంట్స్ థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ జీవనన్న జై తెలంగాణ నువ్వు ఎత్తకపోతే ఆర్టీసీ చైర్మన్ సార్ బాజిరెడ్డి సార్కి చేసిన అయ్యో సారీ సార్. ఒక బస్సు 9 o'clock 50-60 మంది పిల్లలకి అన్ని మిస్డ్ కాల్ కానీ 50 మిస్డ్ కాల్ చేసిన ఎత్తుతలేవు సరే కొత్తగా వచ్చినవాట నువ్వు అవునవును సార్, అవును సార్. సరే ఈ అంకాపూర్కు 9 AM నుంచి ఒకటి ఈవినింగ్ 5 PMకి స్టూడెంట్స్ బాగా అన్నారు పెద్ద విలేజ్ 5,000 6,000 10,000 జనాభా దగ్గర సరేనా అది ఒకటి పెట్టండి నేను చైర్మన్ గారికి చెప్పాను మీ ఆర్ఎం కూడా చెప్పాను ఓకేనా సరే సార్, సరే సార్. ఓకే ఓకే మీరు అంకాపూర్లో ఉన్నారు సార్? అంకాపూర్ విలేజ్ పక్కనే మా ఆదర్శ గ్రామం అవునవును సార్. మీరు మొదలు వస్తుండే సార్ సార్ ఓకేనా ఓకే సార్, ఓకే 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 డిఎం గారు అది జరిగిపోవాలా పిల్లలు బాగా పాపం ఫీల్ అవుతున్నారు ఓకే ఓకే మంచి సార్, మంచి. థ్యాంక్ యూ. జై తెలంగాణ అలా
వద్దాం అక్క. అందట్లో మీరే అదృష్టవంతులు. మొట్టమొదటి గ్రామంలో 270 ఇండ్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లు ఆల్రెడీ స్లాబులు పడిపోయినాయి, గోడలు అయిపోయినాయి, ప్లాస్టరింగ్ కూడా అయిపోయినాయి. ఇంకొక 2-3 నెలలు అయిపోతుంది. నిన్న కూడా బిల్లు వినాలమ్మా, బిల్లులు ఇప్పించాం మేము. నిన్న కూడా బిల్లు లేదా 36 లక్షలు, 56 లక్షలు బిల్లులు కూడా ఇప్పించా. మనకు ప్లాట్ శాంక్షన్ అయిపోయినాయి, ఇండ్లు కూడా కట్టేస్తున్నాం. ఇంకొక 2-3 నెలల్లో 172 ఇండ్లు కంప్లీట్ అవుతాయి. గృహప్రవేశం చేసుకుందాం అందరం. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నో వాళ్ళకి వస్తాయి, ఎలిజిబుల్ లేని వాళ్ళకి తర్వాత వస్తాయి. ఇంకెవరైనా ప్లాట్లో మిగిలిన వాళ్ళు ఉంటే అవిటికి కూడా తర్వాత స్కీమ్ వస్తాయి. అట్లనే ఉంటుంది. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి విను స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 33 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. దాని తర్వాత టీడీపీ వాళ్ళు కొన్ని రోజులు పరిపాలించారు. కేంద్రంలో బీజేపీ వాళ్ళు పరిపాలిస్తారు. మంచిగా వినాలి. మరి 75 ఏళ్ళు వాళ్ళే కట్టిస్తే మాకు అడుగుతుర్రా? ఒక మాట, వాళ్ళకి చేత కాలేదు కదా, వాళ్ళకి దమ్ము లేకనే కట్టియలేరు కదా. వాళ్ళతో కాని పనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుండు కదా. మన ఊరికి వచ్చి ఇచ్చింది కదా. 172 ప్లాట్లు అయినాయి కదా. మీ కళ్ళ ముంగట సిమెంట్ పని నడుతుంది కదా, స్లాబులు పడ్డాయి కదా. ఇంకేం కావాలి మరి? ఓకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నమస్తే. అంకాపూర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పరిశీలించడం జరుగుతుంది. మీ అందరికి కూడా పనులు ఎక్కడి వరకు వచ్చినా తెలియజేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ముందరికి పోతాయి, కొంత ఓపిక ఉండాలి అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బడా జూటా పార్టీ అయినటువంటి బీజేపీ, ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల గురించి ఈరోజు దేశంలోనే ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామం. నమస్తే హనుమంతన కూసరు శేషం. దేశంలోనే ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి వచ్చినాం. ఇక్కడ రైతులకు ఆదర్శ గ్రామం ఇది. యావత్ తెలంగాణలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకున్న ముందు 2010-11 సమైక్య రాష్ట్రంలో 996 కోట్లు పెట్టి వడ్లు కొంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15లో 3382 కోట్లు, 2015-16లో 3397 కోట్లు, 16-17లో 8089 కోట్లు, 2017-18లో 8535 కోట్లు, 2018-19లో 13630 కోట్లు, 2019-20లో 20384 కోట్లు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు రాజుగా ఉండాలి, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతులకు రైతు బంధు 43675 కోట్లు ఇస్తూ, రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూ, ఇన్ని గొప్ప కార్యక్రమాలు, మిషన్ కాకతీయ ద్వారా దాదాపుగా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి చెరువులలో నీళ్లు నిల్వ ఉండే విధంగా, గతంలో ఉన్న పూడికను తీసి
2020-21లో 28,498 కోట్లు పెట్టి వడ్లు కొన్నాం. అంటే ఇప్పటికీ 83,953 కోట్లు, అంటే 1,00,000 కోట్లు ఖాళీ వడ్లు కొనడానికి పెట్టాం. దీంట్లో నష్టం వచ్చినా కష్టం వచ్చినా బాకైనా సాకైనా రైతుల కోసం అటువైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇటువైపు వడ్లు కొంటాను. మళ్ళీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఈ పంట వానాకాలం పంట ఇలా కలెక్టర్ల నివేదిక ప్రకారం 1,02,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతూ ఉందని కలెక్టర్ నివేదిక ఇచ్చారు 33 జిల్లాల్లో. అది నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా కలెక్టర్లందరికీ పూర్తి జ్యూరిడిక్షన్ ఉంది. ఎక్కడ ఎన్ని కొనుగోలు సెంటర్లు అవసరం ఉన్నా కానీ అన్ని కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలా. దాదాపుగా 6,000 పైచిలుకు 6,500 దాదాపుగా 6,500 కొనుగోలు సెంటర్లను కూడా ఇక్కడే ఉంచి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రైతుల కోసం 2,142 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించేశారు. ప్రారంభించిన దాంట్లో 630 కోట్ల రూపాయల వరిని ఇప్పటికే తీసుకొని వచ్చారు. 39,000 నుంచి 40 నిన్న సాయంత్రం వరకు 45,000 ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే ఈ బట్టేబాజ్ పార్టీ జూటా పార్టీ ఈ లోటపూస్ ఎంపీ నేనేమంటున్నా మన దళితులకు సంబంధించిన చట్టాన్ని పట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే నేను ఎంపీ అయిండు ఆ రిజర్వేషన్ల ప్రకారం, అట్లాంటిది పట్టుకొని ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పట్టుకొని దళితులను అగౌరవపరుస్తూ లొట్టపీస్ చట్టం అని అన్నాడు. దళితులంతా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిబుక్తురు ఎంపీ మీద. ఈ లంగా లఫంగా F3 ఎంపీ ఫేక్ అండ్ ఫ్రాడ్, ఫేక్ బాండ్ పేపర్, ఫ్రాడ్ ఎడ్యుకేషన్, ఫాల్స్ స్టేట్మెంట్ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మాట్లాడుతూ ఈ లొట్టపీస్ ఎంపీ మాట్లాడుతుండు వరి అంటే ఊరి తప్పుడు సమాచారం. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పంట కొనుగోలు చేస్తాం. నిన్న మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు నిరంజన్ రెడ్డి గారు వచ్చే సీజన్ గురించి మేము కొనుగోలు చేయమని కూడా డైరెక్ట్గా నేను స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ పంట పూర్తిగా ప్రతి గింజ కొంటాం, 1,42,00,000 మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జూటా పార్టీ గౌరవ ప్రధాని మోడీ గారు రైతుల పక్షాన్ని ఉండేటాయని చెప్తాడు. రైతులను కార్లతో దొక్కిచ్చే పార్టీ బీజేపీ పార్టీ, రైతుల కోసం నల్ల చట్టాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ. కేవలం మేము 60 లక్షలే కొంటామంటున్నారు. నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే ఎంపీ అరవింద్ నువ్వు అక్కడవో ఢిల్లీలోవో మీ కిషన్ రెడ్డి గారిని తీసుకెళ్ళు, బండి సంజయ్ తొండి పంచాలు పెట్టి బండి సంజయ్ని తీసుకెళ్ళు, రఘునందన్ మీరంతా కలిసి మీ పాదయాత్రలు మోకాల యాత్రలు అయిపోయినాయి కదా, మీ మహా గెలుపులు అయిపోయినాయని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా, ఢిల్లీకి వెళ్ళండి. ఢిల్లీలో కేంద్రాన్ని ఒప్పించి పంజాబ్లో ఏ విధంగా అయితే 1,000,000 మెట్రిక్ టన్నులు కొంటా అని చెప్పిర్రో ఈ ప్రాంతంలో కూడా 1,000,000 మెట్రిక్ టన్నులు రైతులకు ఎంత వస్తే అంత తీసుకోండి. మీకు దమ్ముంటే గది కొనుగోలు చేయండి. దమ్ము లేని మాటలు మాట్లాడడం. ఆల్రెడీ 2,142 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి. జిల్లా కలెక్టర్లకు పూర్తిగా స్వతంత్రం ఇచ్చాం. వారు ఎన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవచ్చు. దానితో పాటు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు జరుగుతూ ఉన్నది. ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. అసలు ఈ దేశంలో ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఎవరైనా రైతుల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు. ఉట్టి మాటలలో చెప్తా నేను 1,20,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారు. అది నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎవరి కోసం వస్తూ ఉన్నాయి? కేవలం రైతుల కోసమే కదా. అది 1,20,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. 25,000 కోట్లు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించారు. అది 1,25,000 కోట్లు, 1,45,000 కోట్లు. 7 దఫాలుగా రైతు బంధు ద్వారా 43,672 కోట్లు రైతుల అకౌంట్లలో నేరుగా ఇచ్చారు. అదొక 40,000తో 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా రైతు బీమాకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. దానితో పాటు వరి కొనుగోళ్లకు దాదాపుగా మొక్కల కొనుగోలుకు ఇతర కొనుగోలు మొక్కల కొనుగోలు ఇంతవరకు ఎంత కొన్నాం? మార్క్వేట్ సంస్థ మా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 5 లక్షల టన్నుల 10 లక్షల టన్నులు మొక్కలు కూడా కొనుగోలు చేశాం. అంటే ఇంత గొప్పగా బయటకు పంపియా 10 లక్షల టన్నులు మొక్కలు కూడా కొనుగోలు చేసినాం. అంటే చరిత్రలో ఎప్పుడు ఇంత గొప్పగా లేదు. ఇంత గొప్పగా మేము చేస్తూ ఉంటే
ఈ అక్రమ సంబంధం హుజురాబాద్లో పెట్టుకున్నటువంటి అపవిత్ర బంధం పెట్టుకొని డిపాజిట్ రాని కాంగ్రెస్ 3,014 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాట్లాడుతోంది. కాబట్టి రైతులకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఒక రైతు బిడ్డ, రైతుల పాలిట దేవుడు, ప్రతినిత్యం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి. ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు టీఆర్ఎస్ పార్టీకి రైతులకు దూరం చేయడానికి, మధ్య విభేదాలు సృష్టించడానికి, రైతులను ఆందోళన చేయడానికి, రైతులు ఆవేశపూర్వకంగా మారడానికి కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తాను. వరి కోత మిషన్లు రద్దు, టోకెన్లు ఇచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు. అది మిర్యాలగూడలో సన్న బియ్యాలు కొంటారు, అక్కడ ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అది లైన్లలో లారీలు ఉంటాయి. అది మిర్యాలగూడ, అది ప్రైవేట్ వ్యాపారం. ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రతి గింజాకు ఎక్కడికక్కడ గన్ని బ్యాగులు, ఎక్కడికక్కడ పాతవి, వాటితో పాటు కొత్తవి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, ప్రొక్యూర్మెంట్ ప్యాడీ సెంటర్లు, పీపీసీ సెంటర్లు అన్నీ కూడా ఎక్కడికెక్కడ ప్రారంభమైనాయి. ఇంకా రైతులకు ఎక్కడన్నా డౌట్లు ఉంటే, కొద్ది ఆలస్యం అయితే దయించి మరి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఓపిక పట్టాలి. ఎందుకంటే 1,02,00,000 మెట్రిక్ టన్నులు ఎప్పుడు రాలే. ఇంకా వ్యవసాయ అధికారులు అయితే 1,37,00,000 ఇచ్చారు. అంటే దీనికి కర్త కర్మక్రియ ఇంత ఉత్పత్తి కావడానికి దేశంలోనే పంజాబ్ను దాటిపోయింది. ఇలా నంబర్ 1లో మనం ఉండబోతా ఉన్నాం, నంబర్ 2లో ఉన్నామంటే ఉట్టిగానే వస్తాయా? ఉచిత కరెంటు లేకపోతే ఇంత పంట వండుతుందా? రైతులకు రైతు బంధు వేయకపోతే ఇంత పంట వండుతుందా? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇంత బయటకు పంపి రైతులకు ఇంత పంట వండియకపోతే, రైతులకు ఇంత కాళేశ్వరం లాంటి నీళ్ళు ఇవ్వకపోతే ఇంత గొప్పగా పంట పండుతుందా అని చెప్పి నేను బీజేపీ కాంగ్రెస్లను ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ముంటే రైతులకు సంబంధించి మేమిస్తున్న రైతు బంధు 10,000కు మీరు ఒక 10,000 కలిపివ్వండి. మీకు దమ్ముంటే మేమిస్తున్న కరెంటు ఉచిత విద్యుత్తులో సగం తీసుకురండి. మేము కట్టిన 1,20,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 50,000 కోట్ల ఉచిత ప్యాకేజీ తీసుకురండి, ప్రత్యేక ప్యాకేజీ. మీకు దమ్ముంటే మేమిస్తున్న రైతు బీమాని కేంద్ర ప్రభుత్వం సగం కట్టే విధంగా చూసుకోండి. మీకు దమ్ముంటే రైతుల గురించి మాట్లాడండి, రైతులకు మద్దతు ధరలు ఇవ్వండి, రైతుల సంక్షేమం చూడండి. కానీ ప్రతినిత్యం అన్నం పెట్టే అన్నదాతను ఇట్లా ఒక మిడతల దండులాగా అబద్ధ ప్రచారాలు, సోషల్ మీడియా, దరిద్రమైన వార్తలు, వరి అంటే ఊరి అని తప్పుడు ప్రచారం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేరు. వరి అంటే ఊరి అని ఇవ్వలే. ఈ దఫాగా కొంటామని చెప్పాం. మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఈ పంట కొంటాం, వచ్చే పంట మాత్రం కొనుగోలు చేయలేం, కేంద్రం చేతులు ఎత్తేసిందని చాలా స్పష్టంగా మంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులంతా సపోర్ట్ చేయాల్సిందిగా, ఈ సంక్షేమ పథకాలను పొందాల్సిందిగా మీరంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలా. మన నిజామాబాద్ ఎంప మన దరిద్రానికి ఈ శని ఒక్కడు వచ్చిండు. ఆయన రైతుల పక్షాన స్వయంగా రైతులకు పసుపు బోర్డు తెస్తాను తేదీ, పసుపు బోర్డు తెచ్చిన నేను గెలిచిన వెంటనే 5 రోజుల్లో పసుపు బోర్డు తేకపోతే నేను ఇట్లాంటి రైతు ఉద్యమాల్లో పాల్గొలుతా అని చెప్పిన బట్టేబాజ్ ఎంపీ, లొట్టపీస్ ఎంపీ వెంటనే రాజీనామా చేయాల. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు తెస్తాను తేలేవు, నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద ఏ పదాలని అవి లేవు కాబట్టి నువ్వు రిజైన్ చేయి. ఈ పని చేయి. నువ్వు అతి తొందరలో నేను కర్రు కాల్చి వాత పెడతారు. 6 రోజులంతా రెడీ ఉన్నారు. బిడ్డ ఎప్పుడొస్తావు నేను గుద్దుతామని. నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా, నా మీద పోటీ అయ్యి. పెద్ద అంటారుగా రేపు 2023 ఎలక్షన్లో నా మీద పోటీ అయ్యి నేనే నీ మీద పోటీ చేస్తా. నువ్వు రా, 6 రా, 6 తాడో పేడో చేసుకుందామని చెప్పి ప్రజల బుద్ధి చెప్తారు. నీకు పసుపు బోర్డు తీసుకురా అని నీకు వ్యవసాయం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈయన సెజ్ గురించి మాట్లాడుతారు. 2007లో కాంగ్రెస్ హయాంలో సెజ్ వస్తే 7 సంవత్సరాలు ఎవరు ముట్టలే పట్టలే. గౌరవ మా ఎమ్మెల్సీ కవిత గారు వచ్చిన తర్వాత మేము ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర మంత్రులను తీసుకొచ్చి స్పెషల్ ఎకనామిక్ జోన్ మేము ప్రారంభించినాం. 450 ఎకరాల్లో కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, దానికి కొన్ని నిధులు వచ్చినాయి, ప్రారంభం కూడా అయింది. అంత అయిపోయాక ఎమ్మెల్యే గారు పరిశ్రమలు ఆపిర్రు. ఏ పాత ఎంపీ గారు, నీకు సిగ్గు సోయి ఉంటే నువ్వు ఈ ప్రాంత ఎంపీ కదా, నీకు ఓట్లయితే గెలిచినావు కదా, నీకు దిమాగ్ ఉంటే మేము చెప్పిన మా ఆయన తీసుకురా రామ్దేవ్ బాబాని తీసుకొచ్చుకో, ఆ బాలకృష్ణని తీసుకొచ్చో, కేంద్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ తీసుకురా, అవిటిని తీసుకొచ్చి మాట్లాడు. ఒక్క పరిశ్రమను తీసుకురా, ఒక రోడ్డు తీసుకురా, ఒక 5,000 కోట్లు తీసుకురా. మోడీ గారు కాళ్ళు మొక్కి, మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళ్ళు మొక్కి 2,000 కోట్లు నిధులు తీసుకొచ్చిన 6 ప్రతి నెల ఇన్ని రకాల పథకాలు ఇస్తున్నాం. కానీ అడ్డమైన అబద్ధ ప్రచారాలు మానుకోండి, జూటా మాటలు మానుకోండి. మాకు పొద్దుంది, పొలం ఉంది,
హుజరాబాద్ని చూసి గెలుపు చూసి బల్బు అనుకోకండి బిడ్డ. దుబాకలను చూసి గెలుపు చూసి బల్బు అనుకుంటూ హైదరాబాద్లో ఓడగొట్టినాం, ఎమ్మెల్సీలు ఓడగొట్టినాం, నాగార్జున సాగర్లో కూడా ఓడగొట్టినాం. ఎన్నికలు ఏవైనా విజయం మాదే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పుడు ప్రచారాలు మానేయండి. అన్నం పెట్టే రైతన్నను మంచిగా చూసుకోండి. ఎవరైనా ఒకరోజు అన్నదాత సుఖీభవ అంటే ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అట్లాంటిది ప్రపంచానికి దేశానికి మీ మోడీ గారికి మీకు అందరికీ భోజనం పెట్టే రైతన్నలు సల్లంగా ఉండాలని ఆ రైతుల కోసం ప్రత్యేకంగా ఏమైనా నిధులు తీసుకురండి. కానీ అబద్ధ ప్రచారాలు మానుకోవాలని అంకాపూర్ గ్రామం నుండి మా జెడ్పీటీసీ గారు ఉన్నారు ఇక్కడ, మా ఎంపీటీసీలు, మా స్థానిక సర్పంచ్, మా మార్క్ఫెడ్ చైర్మన్, మా ఎంపీపీ, అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ అదే చెప్తా ఉన్నారు, రైతులను ఆందోళన చెందే విధంగా వారు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ దరిద్రమైన అబద్ధ ప్రచారాలు మానుకోమని, ప్రతి గింజ ఈ పంట మొత్తం కొనుగోలు చేస్తుంది ఈ ప్రభుత్వమే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కొనుగోలు చేస్తారు. ఎక్కడికక్కడ ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు. ఎక్కడ తక్కువ పడితే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.